మకర రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలు కనపడుతున్నా కాస్త అనుకూలంగానే ఉంటుందని చెప్పొచ్చు. అయితే ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోండి. అనవసరమైన ఫుడ్ తినడం వల్ల, అతిగా తినడం వల్ల దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. అలాగే ప్రతి విషయంలోనూ కూడా శ్రద్ధ పెట్టకపోతే మాత్రం పనులు పూర్తవు మీకు ఈ వారం. సమయానికి అవసరానికి డబ్బులు అయితే చేతికి అందుతాయి కాబట్టి వచ్చిన డబ్బుల్ని మంచి పెట్టుబడులు పెట్టుకోండి. ముఖ్యంగా వ్యాపార పెట్టుబడులు పెట్టుకోవచ్చు. భూముల యందు, గృహాల యందు, బంగారం యందు, ఫిక్స్డ్ డిపాజిట్లోనూ చేసే పెట్టుబడులు రాణిస్తాయి. షేర్లలోనూ, ట్రేడింగ్లోనూ డబ్బులు పెట్టేటువంటి మాత్రం జాతకం చూపించుకోండి. గృహం లేని వారికి గృహయోగ్యత కనపడుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలతో కూడుకున్న గుర్తింపు వస్తుంది. భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత ఏర్పడబోతోంది. గొడవలు తగ్గుతాయి. కుటుంబంలో ఉండే సమస్యలన్నీ చక్కగా పరిష్కరించుకోగలుగుతారు. అప్పులు చాలా శాతం తీర్చగలుగుతారు. రుణబాధల నుంచి బయటపడే అవకాశాలు మీకు రాబోతున్నాయి. అనారోగ్య సమస్యల నుంచి అధిగమించగలుగుతారు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యవహారపరంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా కూడా వాటన్నిటి నుంచి ధైర్యంగా ఎదుర్కొనే ఆలోచనలు మీకు రాబోతున్నాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్య నుంచి బయటపడగలుగుతారని చెప్పొచ్చు. దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ బ్రహ్మాండంగా కలిసి వస్తున్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్త అవకాశాలు వచ్చినా కూడా వాటిని సరిగ్గా వినియోగించుకోలేని పరిస్థితి కనపడుతోంది. అయితే సక్సెస్ రేట్ పెరుగుతుంది. సంతానానికి సంబంధించినటువంటి అవకాశాలు, వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి కాబట్టి పిల్లల కోసం ప్రయత్నాలు చేయొచ్చు.